బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకొని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకాస్త యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటదంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే మెర్క్యూరీ ఓకే ఓకే, సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయొచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. వనజ గారు, ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవో ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అసలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు ఆయన. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగాలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది అనమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు,
వాళ్ళకి వినబడదు మనం అనేది. కాకపోతే అక్కడ 2-3 బూతులు తిడతాం మనం. వీడు అడ్డొచ్చాడు, వాడు అడ్డొచ్చాడని. అంటే అలా అనుకోము. జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుందన్నమాట. తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్‌గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటదో జనరల్‌గా చిన్న విషయానికి, పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాటలు చాలా ఏదైతే పోక్ అంటామో, చేస్తుంది. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను. సడన్‌గా ఒకళ్ళ మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండనివ్వండి, పనిచే దానికి మంచి రిలేటెడ్ రిజల్ట్స్ గా మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి Yeah. అక్కడ. కంట్రోల్ కాబట్టి చేసుకోవాలి. అవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు. అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు Hmm. ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది. Right. అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి, మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితోటి మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు, నాకు బాగోలేదు. నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేస్తుంటారు, నాకు ఈ గ్రహం బాగాలేదండి, నాకు ఇలా మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ భాద్రపద మాసం? చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి వచ్చిన ఒక కార్డ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. ఫస్ట్ కార్డ్, కంగ్రాచులేషన్స్ ముందుగానే. ఎస్, కన్యా రాశి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ మంత్ అని చెప్పొచ్చు ఇది. ఓకే, ఏ మార్పు అయినా జరగవచ్చు మీ లైఫ్ అంటే మంచి మార్పులు, ఏది సర్ప్రైజ్ గా కాదు, ఇంక ప్లెజెంట్ గా వస్తాయి అనమాట. ప్లెజెంట్ సర్ప్రైజెస్ అంటాం కదా, మీరు మోస్ట్ అవైటెడ్ సర్ప్రైజెస్ అన్ని ఈ మంత్ లో మీరు చక్కగా చూడొచ్చు. అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. అయితే ఒక్కటి ఏంటంటే స్టూడెంట్స్ విషయంలో ఒక ఇండికేషన్, ఇక్కడ కొంచెం పాజిటివ్ గా ఉండడం చాలా అవసరం అనమాట. కొంచెం డిటర్మైన్డ్ గా అంటాం కదా, పట్టుదలతోటి ఉండడం చాలా చాలా అవసరం ఇక్కడ స్టూడెంట్స్ కి మాత్రమే. మిగతా వాళ్ళకి జాబ్ పరంగా, పొలిటికల్ పరంగా, బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళకి మంచి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే మీ ఇన్కమ్ డబల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సడన్ గా ఒక ఏమంటారంటే ఒక మెరుపులాగా ఒక మంచి మార్పు ఈ భాద్రపద మాసంలో మీరు చూడబోతున్నారు. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే కొంచెం వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, అంటే మిగతా ఏ కార్డ్స్ లో రాలేదు, మీ కార్డ్ లో వచ్చింది కాబట్టి వాటర్ కి సంబంధించిన, అంటే వాటర్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు కాస్త కేర్ఫుల్ గా, మీతో పాటు మెడిసిన్ క్యారీ చేసేలాగా ఆప్షన్స్, లాంగ్ ట్రావెల్స్ చేసేటప్పుడు బాగా ఎక్కువ కేర్ఫుల్ గా ఉండేలాగా చూసుకోండి. బయట ఆహారం చాలా తగ్గించి చూస్తే సరిపోతుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఎక్కువగా హనుమంతుని ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. సో సింపుల్ గా ఇలాంటి మనకి డైరెక్షన్ వచ్చినప్పుడు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకుంటే సరిపోతుంది. అలాగే మంగళవారాలు హనుమంతుడు లేదా శనివారాలు హనుమంతుడు ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకు ఈ మంత్ అంతా బాగుండిపోతుంది. చాలా బాగుంది యాక్చువల్గా, అన్ని కార్డ్స్ అన్ని రాశుల కంటే చూస్తే కూడా ఫస్ట్ కన్యా రాశి వాళ్ళకి ఈ మంత్ బాగున్నది, ఎక్సెప్ట్ ఫర్ హెల్త్ చిన్న చేంజ్, అది చూసుకోవచ్చు సరిపోతుంది. రైట్. అలాగే మనసులో కోరుకోండి, గణేష్ కార్డ్స్ ద్వారా ఆ కోరిక తీరుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాంప్రమైజ్ అయిపోవాల్సిందే. అంటే కాంప్రమైజ్ ఏదొస్తే అది యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేసేయాలి. అంటే ఈ కాంప్రమైజ్ దగ్గర ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే మనసులో ఒక కోరిక ఏదైతే అనుకున్నారో, ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే గనక, ఇప్పుడు పెళ్ళవ్వాలి అనుకుంటా, ఓకే, ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధం చూసారు, ఓకే, ఒప్పేసుకోవచ్చా? కాంప్రమైజ్ అంతే. చాలా డిలే చేశారు అనుకోండి, కాంప్రమైజ్ అవ్వకుండా గనక మీరు వెయిట్ చేస్తే అది ఇంకా ఫర్దర్ డిలే ఏమి అంటే ఎండ్ ఉండదు ఆ డిలేకి. కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయిపోతే ఒప్పేసుకోవాలి అంతే, మంచిగా అవుతుంది. ఈ కాంప్రమైజ్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ కోరిక ఏదైనా కావచ్చు, ఆ కాంప్రమైజ్ ఎనీథింగ్ అవ్వచ్చు, మీరు చేయాల్సిన కోర్సెస్ మీకు కావాల్సినవి కాకుండా మీ పేరెంట్స్ చెయ్యాలి అనుకున్నా, మీరు చేయాలనుకున్నా కానీ,
లేకపోతే ఒక జాబ్ చేయబోయి ఇంకొక జాబ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ, ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోయి ఇంకొక ఇంట్లోకి కాంప్రమైజ్ చేసినప్పుడు లైఫ్ బాగుంటుంది మీకు ఈసారి. ఓ యా, ఇట్స్ అ గుడ్ సైన్ అన్నమాట. Okay. కాంప్రమైజ్ అయిపోయింది, ఎందుకంటే మీకు డౌట్ లో ఉన్నారు కదా, ఆ డౌట్ క్లారిటీయే ఈ కార్డు మనకి. Mm. కాబట్టి చేస్తే సరిపోతుంది. శత్రువులు ఉన్నారు, కాంప్రమైజ్ అయిపోండి, వద్దు. అంతే, శత్రుత్వం it's okay. వద్దు. అంతే, శత్రుత్వం అక్కర్లే. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఒక సారీ వాడేసి వెళ్ళిపోతే Mm. లైఫ్ చాలా పీస్ఫుల్ గా నడిచిపోతుంది. బ్యూటిఫుల్. హనుమంతుడి ఆరాధన విశేషంగా ఎక్కువగా చెప్తున్నారు ఆరాధన కాబట్టి చేస్తే అన్నిటికీ ప్రొటెక్షన్. డెఫినెట్ గా అలా రావాలి, ప్రొటెక్టివ్ గానే ఉండాలి వీళ్ళు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.